రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు సోమవారం దర్శి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట స్థానిక దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు చెంగల్ రాయుడు మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్లుగా దస్తావేజు లేఖర్లుగా సేవలు అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 ద్వారా దస్తావేజుల వ్యవహారాన్ని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగించడం వల్ల తమ ఉపాధికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆందోళన చెందారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని, లేకపోతే ఆ జీవోలో దస్తావేజు లేఖర్లను కూడా భాగస్వాములుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ దర్శి నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు మాట్లాడారు. ప్రస్తుతం సేవలు అందిస్తున్న దస్తావేజు లేఖర్లనే కొనసాగించాలని, ప్రజలకు నమ్మకమైన సేవలు అందించేది వారేనని పేర్కొన్నారు. అనంతరం సిపిఐ తరపున మాడపాకుల రమేష్ బాబు, సిపిఎం తరపున చందు వెంకటేశ్వరరావు దస్తావేజు లేఖర్ల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ నిరసనకు మద్దతు తెలిపిన వారు సిపిఐ పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు కల్లూరి పెద్ద ఆంజనేయులు, పసిల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు దారం నరసింహారావు, చొప్పారపు కోటేశ్వరరావు, శేషు సుధాకర్, భాష తదితరులు పాల్గొని జీవో 396ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉదయ ఛానల్ న్యూస్ ప్రేక్షకులకు, మన దర్శి పరిధిలోని మొత్తము 5 మండల ప్రజలకు నా యొక్క మనవి. నా పేరు అప్పికట్ల చెంగల్ రాయుడు. నేను దస్తావేజు లేఖరుగా గత 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. దస్తావేజు అనేది ఎలా తయారు చేయాల దగ్గర నుంచి అన్ని రకములైనటువంటి దస్తావేజులు కానీ, చలానా విధానం కానీ, చివరికి లాస్ట్లో వైట్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేస్తారు అనే పద్ధతిని కూడా విని అదే పద్ధతి ప్రజెంట్ కొనసాగుతుంది. స్లాట్ విధానం అని, చలానా విధానం అని రకరకాల విధానాలలో ప్రభుత్వం మార్పులు చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు చేసినంత వరకు కానీ అన్నీ ప్రభుత్వం చేసినటువంటి అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి 396 జీవో ప్రకారము ఇంతవరకు జరిగిన దాంట్లో లైసెన్సులు ఉంచినా, తీసివేసినా, ఏమి చేసినా మా యొక్క జీవన వృత్తికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు ఈ 396 జీవో ప్రకారము రైటరు వ్యవస్థనే లేకుండా చేసి ప్రభుత్వం వారిష్టం వచ్చినట్లుగా ఎవరినో ఒకరిని, తెలిసి తెలియని వారిని, అనుభవం లేని వారిని పెట్టుకొని ప్రజల యొక్క ఆస్తులకు నష్టము, ఇబ్బంది కలిగించాలనే ఆలోచన కూడా చేయకుండా వారిష్టం వచ్చిన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చి రైటర్స్ని అందరిని తొలగించి వారిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ విధానమును తలపెట్టినారు. కాబట్టి మా మనవి ఏమిటంటే, మా యొక్క జీవనోపాధికి ఇబ్బంది లేకుండా జీవో నెంబర్ 396లో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేర్చుట కానీ, లేదా 396 జీవోను రద్దుపరచుట కానీ, అదీగుని కాని పక్షమున మా పాత లైసెన్సులను పునరుద్ధరించి అదే విధముగా కొత్తగా కొనసాగుతున్న రైటర్లందరికీ కూడా లైసెన్సులు మంజూరు చేసి ఇదే పద్ధతిలో మరలా ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగించవాలని ప్రభుత్వం వారిని మరీ వేడుకుంటున్నాము. దస్తావేజుల యొక్క ఐక్యత వర్ధిల్లాలి, దస్తావేజు లేఖల ఐక్యత వర్ధిల్లాలి, దస్తావేజు లేఖల ఐక్యత వర్ధిల్లాలి. జై హింద్.